పుష్పరాజ్ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ఎంతటి సంచలనం సృష్టిస్తున్నాడో చూస్తున్నాం. ఈ సినిమా ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ కూడా ఊహించి ఉండరు. అంతలా రికార్డులు సృష్టిస్తూ నేటికి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ పుష్పరాజ్ బాటలో జేజమ్మ కూడా నడబోతుంది. అదేలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటి. ఈ మూవీకి డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఘాటి అనుష్క అభిమానులకు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ఆధారంగా టైటిల్ రోల్స్ తను చాలా చేసింది, కానీ ఇంత వైలెంట్గా కనిపించడం మాత్రం ఇదే తొలిసారి. ఒక మనిషి మెడ నరికి అతని తలను ఎక్కడికో తీసుకెళ్లిపోవడం సాధారణంగా కమర్షియల్ స్టార్లు చేయడం చూస్తాం. అలాంటిది ఒక హీరోయిన్ అలా చేసిందంటే చిన్న విషయం కాదు. అందులోనూ సెన్సిబుల్ కథలు డీల్ చేసే దర్శకుడు క్రిష్ నుంచి ఓవర్ ది బోర్డ్ హింసను ఎవ్వరూ ఊహించలేదు. సరే, ఇక్కడ పుష్పరాజ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో, కనెక్షన్ ఏంటో డీటెయిల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఘాటీలో కథా వస్తువు గంజాయి వ్యాపారం చుట్టూ తిరుగుతుందని ఇన్సైడ్ టాక్. పొట్టకూటి కోసం వేరే ఊరికి వెళ్లిన యువతి అక్కడ దగాకు గురైతే అదే చోట ఎదురు తిరిగి నేర సామ్రాజ్యాన్ని మొత్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకునే మహారాణిగా ఎదిగే పాయింట్ని క్రిష్ తీసుకున్నారట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక కూలీగా మొదలైన పుష్పరాజ్ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే మార్చే స్థాయికి ఎలా చేరుకున్నాడో ఇక్కడ ఘాటీలో కూడా అదే తరహాలో ఒక లేడీ డిక్టేటర్ని చూపిస్తారని అంటున్నారు. టీజర్లో చూపించిన 2-3 విజువల్స్ ఇంటెన్సిటీ చూస్తుంటే అది నిజమైనా ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆచితూచి సినిమాలు చేస్తున్న అనుష్క ఇప్పుడు ఈ ఘాటీతో పాన్ ఇండియా మార్కెట్లో అడుగు పెడుతుంది. కేజీఎఫ్ స్ఫూర్తి కూడా ఇందులో చూడొచ్చని యూనిట్ నుంచి వినిపిస్తున్న మరో కామెంట్. దర్శకుడు క్రిష్కి 2025 చాలా కీలకం. అధిక శాతం దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు మార్చి 28న విడుదల కానుండగా ఘాటి ఆపై 20 రోజుల గ్యాప్లో ఏప్రిల్ 18న రిలీజ్ అవుతుంది. అంచనాల పరంగా చూస్తే రెండింటి మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మరి క్రిష్కు ఘాటి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.